భగవద్గీత అతః తృతీయోధ్యాయః కర్మయోగః. 161వ రోజు 43వ శ్లోకం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మ నమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదన్. ఏవం బుద్ధేః పరం బుద్ధ్యా సంస్థాభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహో అర్జున, ఏవం ఈ విధముగా బుద్ధేహ బుద్ధి కంటెను పరం శ్రేష్టమైన దానిని బుద్ధ్వా తెలుసుకొని ఆత్మానం తనను ఆత్మాన ఆత్మచేతను సంస్థాభ్య నియమించి కామరూపం కామస్వరూపమైన దురాసదం జయింప శక్యం గాని శత్రువును జహి సంహరింపుము. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ అతీతమైనదని తెలుసుకుని ఓ మహాబాహో బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని జయింప శక్యం గాని శత్రువైన కామమును సంహరింపు. Knowing in this way that the intellect is spiritual, that is, settled, powerful and most excellence. O great one, subdue the mind through the intellect and destroy lust, the enemy that is impossible to conquer. ఓం తస్తదితి శ్రీమద్భగవద్గీత సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. 3వ అధ్యాయం సమాప్తం. The third chapter is over.